గ్రంథం 11వ అధ్యాయంలో పెద్ద కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ము పేరు అలెగ్జాండర్. పేరు గ్రీకుల యొక్క సామ్రాజ్యానికి అధినేత, ప్రారంభ చక్రవర్తి. ఉత్తర దేశం సిరియా, దానియేలు గ్రంథం బేస్. దక్షిణ దేశం ఈజిప్టు. ఉత్తర దేశమును పాలించిన వాడు సెల్యూకస్, అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతుల్లో ఒక సైన్యాధిపతి. దక్షిణ దేశాన్ని పాలించినవాడు, అంటే ఈజిప్టు దేశాన్ని పాలించినవాడు టాలెమీ. ఈ దినాలలో అమెరికా నుంచి క్రీస్తు విరోధి వస్తాడని ఒక భావన ఉంది కొందరికి. జలసంద్రముల మధ్య నుండి, సముద్రము మధ్య నుండి వస్తాడని ఒక భావన ఉంది. కొందరు ఒబామానే క్రీస్తు విరోధి అన్నారు ఆ దినాల్లో. వాని పేరులో 666 ఉందట. కొందరు ఈ దినాల్లో ట్రంప్ క్రీస్తు విరోధి అని భావిస్తున్నారు. నేనైతే భావించట్లేదు వాక్య ప్రకారంగా. ఇంకా కొందరికి అక్కడక్కడ క్రీస్తు విరోధి అని 666 వారి పేరులోనే ఉందని చెప్పుకొచ్చారు. పోపు యొక్క పేరులో కూడా 666 ఉందని చెప్పుకొచ్చారు. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 12 నుంచి 24 వాక్యాలు మీరు చదివినప్పుడు చదవండి. సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతను శిక్షించును. అసాలు అక్కడ అష్షూరు నుంచి అస్సీరియా వస్తుంది. అష్షూరు నుంచి అస్సీరియా నుంచి సిరియా వస్తుంది. ఈ సిరియా గురించి ఇక్కడ ప్రస్తావన ఒకటే నేర్చుకోండి. వచనము తర్వాత 14వ అధ్యాయం అదే గ్రంథంలో 14వ అధ్యాయము 25వ వచనంలో చెప్పాడు కదా, నా దేశంలో అష్షూరును సంహరించేదను, పర్వతముల మీద వాని నలగద్రొక్కేదను, నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారం వారి భుజముల మీద నుండి తొలగింపబడును. ఇక్కడ అష్షూరు అనేది స్పష్టంగా చెప్పబడింది. అష్షూరు నుంచి సిరియా పలుకుతున్నాను, అర్థం చేసుకోండి. అస్సీరియా నుంచి సిరియా వస్తుంది. ఈ సిరియా ఉత్తర దేశము ఉంటుంది. మన ఇజ్రాయేల్ యొక్క దేశానికి ఉత్తర దేశం అన్నట్టు, ఉత్తరమును ఉంటుంది. మేకా గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాలు. మేకా గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాలు. అష్షూరు మన దేశంలో చొరబడి కరెక్ట్ కదా, మన నగరాలలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపర్లను 80 ప్రధానులను నియమింతుము. 6వ వచనం కూడా, వారు అష్షూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గం చేత మేపుదురు. అష్షూరీయులు
మన దేశములో సొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఇలాగున మనలను రక్షించును. చాలు చూడండి, క్రీస్తు విరోధి ఈ అస్సూరు నుంచి వచ్చిన సిరియా అనే ఒక దేశం నుంచి రావాలని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేరాలంటే టైం తీసుకుంటుంది. అస్సీరియా నుంచి సిరియా గురించి ప్రస్తావన ఉంది బైబిల్ వాక్యంలో. ఇప్పుడు మీకు కొన్ని దేశాల పేర్లు చెప్తాను. రోషు అంటే బైబిల్లో రాసి ఉంది. రోషు అనగా రష్యా దేశం గురించి పిలుస్తున్నాడు. మేషక్ అంటే మాస్కో. తుబాలు అని రాసి ఉంటుంది గ్రంథంలో. టోబల్స్కి అనే ఒక పట్టణం. పార్సికం అంటే ఇరాన్. ఇప్పుడుంది ఇరాన్. ఈ ఇరాన్ ఆ కాలంలో పారసికం అన్నారు. కూషు ఇథియోపియా అదొక దేశం. ఇవన్నీ దేశాలు. తర్వాత గోబెర్ అంటే బైబిల్లో ఉంటుంది జర్మనీ దేశం. పూతు లిబియా దేశం. తోగర్బా అని బైబిల్లో రాసి ఉంటుంది. జర్మనీకి పొరుగు దేశం అయి ఉండవచ్చు. తర్షిస్ అంటే ఇంగ్లాండ్, గ్రేట్ బ్రిటన్. కిత్తిం అనగా రోము. ఇవన్నీ ఆ కాలంలో దేశాలకు పెట్టబడిన పేర్లు, ఈ కాలంలో మనం పిలుస్తున్న పేర్లు. ఇంతవరకు అర్థమైంది కదా. క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడంటే సిరియా నుంచి వస్తాడని ప్రస్తావిస్తున్న వాక్యాన్ని బట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాను? ఏం పిచ్చది? గజ్జి. ఈ సంఘంలో నా కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు అని కొందరు అనుకుంటున్నారు. ఉపవాసాలు ఉన్నానండి. ఉపవాసాలుండి నా కలముతో ఆ ఉపవాస ప్రార్థనలోనే ఒకటి రాస్తున్నాను. ద్విపదను తీసుకున్నా. ద్విపద అంటే అనగా స్తోత్రామయ్య, నీకు స్తోత్రామయ్య, యేసయ్య మీకయ్య స్తోత్రామయ్య. అది ద్విపద అంటారు దాన్ని. నందామయ్య గురుడు నందామయ్య అని ఒక బాణి ఉంటుంది చూడండి, దాన్ని ద్విపద అంటాడు. ఆ స్టైల్ అంటారు దాన్ని మన ఇంగ్లీష్ భాష. తెలుగులో శైలి అనొచ్చు. ఇది ఎలా వస్తుందంటే ఈ పాట అనేది, కులము కులము అని కుళ్ళు సచ్చేవు, మతము మతము అని మురిగి సచ్చేవు. దీనిలో ఏముంది? సచ్చేవు అని తిట్టుంది కదండి. చాలామంది కులగజ్జి ఉంది కదా, నా కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు పరలోకంలో అనుకున్నారంట కొందరు. ఆడకు పోగానే ఆ దేవదూతలను అడిగితే నా కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో పరలోకంలో సంఘంలో అని అడిగితే, నీ కులపోళ్ళు ఇక్కడ లేరు, నరకంలో ఉన్నారు, అక్కడికి పో, నీ కులకట్లన్నీ అక్కడ ఉన్నాయి అని నరకంలోకి పో, అక్కడ పోయి చూడు, అక్కడే ఉండి ఎప్పటికీ వాళ్ళు చెప్తారన్నట్టు. కులమేమి చేసింది కొంచెం తాలు తప్ప, మతమేమి చేసింది ముసుగు వేయుట తప్ప. దీన్ని 2 సార్లు వస్తుంది. కులపిచ్చి ఏమో కుక్కలా కాటేసి, మతపిచ్చి ఏమో మదపిచ్చి లేపి, మత్తు మందు సల్లి, మానవ ధర్మాన్నేమో మంట కలిపింది, మారణ హోమాలెన్నో సృష్టించింది. కులపిచ్చి మతపిచ్చి నరకాగ్ని కీడవంగా, నరుడైన క్రీస్తు రక్షించే మానవాళిని. కులమేమి చేసిందిరో అన్న, మతమేమి చేసిందిరో చిన్న. ఏ కులం అధికమో చెప్పమన్నారా చిన్న కన్నా. ఏ కులం అధికం చెప్పు చూద్దాం. కులములన్నీ ఒక కులము కాదన్నాడే, మతములన్నీ ఒక మతము కాదన్నాడే. ఏ కులము అధికమో చెప్పుముర కన్నా, మా కులము అధికమా చెప్పుముర చిన్న. ఎప్పుడు రాశాడంటే 1999 అనుకుంటా. ఈ డైరీలో 2007 అని ఉంది. దీన్ని కంపోజ్ చేశాడు అన్నట్టు. అయితే ఇవన్నీ ఎందుకు ఇలా వచ్చినాయి అని అడిగితే, కులగజ్జిని కట్ చేయటానికి కులము ఏ కులమురా అనేది, కా కులమురా అనేది, ఏ కా కులమురా అనేది, శ్రీకా కులమురా అనేది. కాకులంటే ఏంది? ఎవరు కాకులంటే ఏంది? కాకులంటే ఎవరు? లోకులు.
లోకులు కాకులు అయ్యారు, ఇష్టం వచ్చినట్టు వాగుతారు నీ జీవిత చరిత్రను గురించి. ఇంకా కొన్ని నేను రాయలేదు, ఎందుకంటే నాకు మతికి లేవు అవన్నీ. నాకు ప్రధానంగా జ్ఞాపకంలోనే ద్విపదలో పెట్టి రాశాను. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క ఏ కులమురా అనేది కా కులమురా అనేది ఏ కా కులమురా అనేది ఏ కా కులము ఏ కా కులము ఏ కా కులము. కా కులం అంటే కాకి కులము. కాకులు అంటే ఏంది? లోకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు చెప్పండి, ఏ కులం అధికం? ఏ కులం అధికము? నోట్లోంచి మొక్క మాట రాదు. నేను చెప్తాను, మొన్న ప్రశ్న వేసాను, దాన్ని వదిలిపెట్టేశా. జక్కయ్య బ్రదరు, ప్రశ్న వేసాను, వదిలిపెట్టేశాను. కులములన్నీ ఒక్క కులము కాదా, మతములన్నీ ఒక్క మతము కాదా? అమ్మా కాదా? బైబిల్ గ్రంథంలో ఒక విషయం చెప్తాను మీకు. ఓం భూర్భువః స్వస్సవిసర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భూ అనగా పరమేశ్వరుడు. హిందీ భాషలో యెహోవా అని పరమేశ్వరుడు అని రాశారు. స్వహ అనగా సర్వసుఖములనిచ్చువాడు. భువ అంటే సర్వ దుఃఖములను నుంచి విడిపించువాడు. సవితు సమస్త జగత్తు ఉత్పన్నము చేయువాడు. దేవస్య కోరదగినవాడు. మహా ఆ పరమేశ్వరుడు. సహా మా యొక్క ధియః బుద్ధులను ఉత్తమ గుణకర్మ స్వభావములందు తత్ బర్గః సర్వకేశములను భస్మమునర్చు ఆ పవిత్ర శుద్ధ స్వరూపమును ధీమహి ధరింతునుగాక ప్రచోదయాత్ ప్రేరేపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు తెలుగులో కొన్ని పదాలు ఇచ్చా. ఈ పదాలన్నీ సర్వదుఖముల నుంచి విడిపించువాడు, సర్వసుఖములను ఇచ్చువాడు దేవుడు, సమస్త జగత్తును ఉత్పన్నం చేయవాడు, కోరదగినవాడు దేవుడు, మా యొక్క బుద్ధులను ఉత్తమ గుణకర్మ స్వభావములను సర్వకేశములను భస్మం మొనర్చు ఆ పవిత్ర స్వరూపమును ధరించుదునుగాక. బైబిల్లో ఒక మాట రాసిందండి, మనందరం యేసుక్రీస్తు యొక్క గుణములను ఆయన యొక్క శరీరమును ఈ తల తీసివేసి కింద భాగం అంతా సంఘం అంతా ధరించుకుంటుందండి. ఆ భావం అంతా ఈ భాషలో వస్తుంది. ఓం అనే పదంలో అహం అనే ఒకటి ఉంటుంది. అహం అనగా నేనే. అహం అంటే ఏంటి? నేనే. యేసుప్రభు ఏమంటున్నాడు? ఓంలు 3 ఉన్నాయి: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చూడండి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి. కుమారుడు అనగా నేనే. అహం, ఓం, 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 ఓం. ఒకార, అకార, మకారముల యందు నేనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్న విషయం బైబిల్లో ఉంది. ఇంకొకటి చూపిస్తా. లోకాసువార్తలో 1వ అధ్యాయం 79వ వచనంలో మరణ ఛాయలు, చీకటి ఛాయలు కనపడుతున్నాయి. తర్వాత మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 16వ వాక్యంలో ఇవి కనపడుతున్నాయి. మరణ ఛాయలు, చీకటి ఛాయలు, అసత్యం నుంచి సత్యంలోకి కనపడుతుంది. మా తెలుగు భాషలో రాసి ఉంది. ఇంగ్లీష్ భాషలో ఫ్రమ్ డెత్ టు లైఫ్, ఫ్రమ్ డార్క్నెస్ టు చీకటి నుంచి వెలుగులోకి, లైట్, మన మరణం నుంచి జీవంలోకి, చీకటి నుంచి వెలుగులోకి, మరణం నుంచి జీవంలోకి, అసతోమయ సద్గమయ, తమసోమయ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ 3 పదాలు ఈ 2 భాగాల్లో ఉన్నదండి. నేను అడిగా,
ఒక ఆయన సంస్కృత భాష ట్రాన్స్లేషన్ బైబిల్ తెచ్చివ్వండి, నాకు ఆసక్తిగా ఉంది, దాన్ని చదువుకుంటానన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఈ ఎల్ అనండి, పలకండి. పలకరేమమ్మా. ఈ ఎల్, అరే 4 పైగా అంటుకుపోవాలా. ఈ ఓ ఓ ఓ ఏమొచ్చింది అక్కడ? ఏ శబ్దం పలుకుతుంది? ఏం పలుకుతుంది? ఓ ఏం పలుకుతుంది? ఏం పలుకుతుంది? ఓ పొద్దున్న లేచినప్పుడు 5 గంటలప్పుడు ఓ మీ చెవుల్లోకి వినపడుతుంటుంది. ఓ ఈ ఎల్ ఎల్ సర్వశక్తి గల దేవుడు ఏకవచనం 250 సార్లు బైబిల్లో రాసి ఉంది. అది ఏకవచనం, అది ఎబ్రీ పదము. సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలోహేం త్రిత్వమే ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2700 సార్లు ఉంటుంది. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 22, కీర్తన 51వ కీర్తన 2వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఎలో 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 అదంతా ఎబ్రీ భాష, నాకు కూడా రాదు, రాసుకొని చదవటమే మీకు వినిపించడానికి. ఎలోహు ఆరాధింపదగిన దేవుడు. బహువచనం ఇది 56 సార్లు ఉంది బైబిల్లో. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం, మీరు చదవవసరం లేదు. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ అది ఎబ్రీ భాష. అన్ని అవసరములు తీర్చు దేవుడు. 48 సార్లు ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఎలోలాం ఏమన్నాడు? ఎలోలాం, ఎలో లాం నిత్యుడగు దేవుడు. యెహోవా నిత్యుడగు దేవుడు. ఆదికాండం 21వ అధ్యాయం 23వ వచనం, కీర్తన 91వ వచనం. ఇలేలియోం, ఇలేలియోం ఓం, ఇలేలి ఓం, ఇలేలి ఓం పలకండి. ఓ ఎమ్ ఉంది శివర. ఇలేలియోం, ఇలేలియోం దానిలో ఓం వస్తుంది. సర్వోన్నతుడుగు దేవుడు. 36 సార్లు ఉంటుంది బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ పదం నేమ్. ఆదికాండం 14, 18వ వచనం, కీర్తన 42, 2వ వచనం. ఎడోన్ ప్రభువుని యెహోవా ఏకవచనం 30 సార్లు ఉంటుంది బైబిల్ గ్రంథంలో. నిర్గమాకాండం 23వ అధ్యాయం 15వ వాక్యం. అడోనాయ్ బహువచనం 295 సార్లు ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 24వ వచనం. యెహోషువ 7వ అధ్యాయం 6వ వచనం. యెహోవా విమోచించే దేవుడు. అందరికీ తెలిసిన పదం ఇది. యెహోవా అంటారు తెలుగులో. బహువచనం ఇది. 11,000 సార్లు రాసింది బైబిల్ గ్రంథంలో యెహోవా అని. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 13వ వాక్యం, కీర్తన 83, 18వ వచనం. జాహా, జాహా జేహెచ్ జాహ్ అంటే తెలుగులో జాహ్ అంటే యాహ్, యాహ్ అంటే యెహోవా, యావే నేనున్నవాడను. బహువచనది. కీర్తన 68, 4వ వాక్యం. అయితే దేవునికి స్తోత్రాలు. ఒకటి కులపిచ్చి, ఒకటి కులపిచ్చి అంటే నాదే కులం అనేది నీకు మొదట తెలియదు. ఈ లోకంలో మీ పితరులు ఎవరో పెట్టుకున్నారు కులకట్లు, మతకట్లు అని. వాటిని బట్టి నీవు ఈ లోకంలో మనుగడ సాగిస్తున్నావు. నీవు చనిపోగానే మట్టి వేస్తారు అక్కడ దాకా వచ్చి కళ్ళు సారాయి దాగి ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకోకుండా ఉంటారు అక్కడ. శవాన్ని మట్టిలో పెట్టేసిన తర్వాత
ఉంటారా మనుషులు? అది చెప్పకుండా వెళ్ళిపోతారు అంతా ఎవటోళ్ళోటు. చూడండి, అప్పుడు నీ కులము అనేది అక్కడ వరకే వస్తుంది. ఎక్కడ వరకే? మట్టిలో పెట్టేదాకే వస్తుంది. ఇక వాళ్ళ కుటుంబం ఉంటుంది కదా, పిల్లలు, మనవాళ్ళు సంవత్సరానికో 2 ఏళ్ళకో ఒకసారో సంవత్సరికం అని పెట్టుకొని ఏదో బొంద దగ్గరకు పోయి సున్నం వేసి, లేకపోతే ఆ సమాధికి సున్నం వేసి, ఏదో ఆ ఎముకలు ఉంటాయి లోపల, ఆ సంవత్సరం అయితే కదా, ఆ ఎముకల దగ్గర కాస్త ప్రార్థన చేసి ఆ పాస్టర్నో లేకపోతే ఆ పూజారినో లేకపోతే ఎవరినన్నా పిలుచుకొని దానికి మతానికి సంబంధించిన వాళ్ళని ఆడ భజన చేస్తారు. కొద్దిసేపు ఏమన్నా స్వీట్లు పాడు లేకపోతే మటను చికెన్ ఏదన్నా ఇంటికి వచ్చిందో పెట్టేసి ఆరాధన మెమోరియల్ అయిపోయిందని పోయిరండి అంటారు. ఇక కదా, ఇంకంతవరకే. మతం ఎంత దూరం వస్తుంది? మతము ఎంత దూరం వస్తుంది? మతం ఎంత దూరం వస్తుందమ్మా? మరణం దాకే, తర్వాత రాదు. కులం దాకా వస్తుంది. మా కులం వద్దండి, ఉంచుకో, కులం వద్దంటలేదు. లేకపోతే నువ్వు మీ ఊర్లో ముందుకు వెళ్ళలేవు. మతం కూడా ఉంచుకో, అక్కడ వరకే ఉంచు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఉంచబోకు. యెహోవా అని అన్నాడు చూడండి, ఆయనకి పెళ్ళం లేదు. అల్లాహకి పెళ్ళం లేదు, యెహోవాకు పెళ్ళం లేదు. ఆయనకి గుణాలు ఉండవు, దుర్గుణాలు ఉండవు. దుర్గుణం దుర్గుణం అంటే ఎవడికి కామం ఉంటుందో వాడు పెళ్ళాన్ని చేసుకుంటాడు, అవసరం కనుక పిల్లలు అంటాడు. మరి వీళ్ళేంది? 3 ఈతగాళ్ళు, కాళ్ళ కాడ ఏరు కడకేదలేక 3 ఈతగాళ్ళు మునిగి చెదిరి. అంటే వాళ్ళు ఏమైపోయారంటో సంసారం అనే ఈతి బాధల్లో మునిగిపోయారు. మరి వాళ్ళని వీళ్ళు మనోళ్ళు ఏం చేస్తారంటే మహాదేవుళ్ళని ప్రార్థన చేస్తారు. అది రైట్ అని అంటారా? మరి పెళ్ళం లేని దేవుళ్ళు చాలా మంది ఉన్నారు కదండి అంటారు కొందరు, కదండి. పెళ్ళం లేని వాళ్ళు లేరు. మరి వాళ్ళని ఈ గుణం లేదు కదా వాళ్ళలో. మరి అయితే దైవ లక్షణాలు కనరావాలి. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వాక్యం ఏం బోధిస్తుందంటే, ఆ వాక్యము 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వాక్యం తీయండి. ఆ వాక్యము అనగా శబ్దము ప్రభువు అయి ఉన్నారు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వాక్యం అది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను అనే వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పూర్ణమైన అంగీకారమునకు యోగ్యమైనది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము, లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యంగా ఉంది. దైవత్వం యొక్క గుణగణములన్నీ క్రీస్తునందు సంపూర్ణమైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాళ్ళ కాడ ఏరు కడకేదలేక 3 ఈతగాండ్ల మునిగి చెదిరి. వాళ్ళల్లో ఈ దైవత్వ లక్షణాలను మనం చూడము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మీకు రెండు అంశాలు పెట్టాను. ఒకటి, కులగజ్జి తీసేయాలా? ఉంచుకోండి. కులము, నా కులం నాకే, నీ మతం నీకే, నా మతం నాకే, నీ కులం నీకే కదా, ఉంచుకోండి. కాదన్నా, కొనసాగవద్దు అనలేదు. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని బాధిస్తారు, శ్రమ పెడతారు. ఆ కులగజ్జి ఎంత గోకినా పెరుగుద్ది కానీ తరగదో. మత పిచ్చి అది కూడా పోదు. కమ్యూనిస్టులు ఏమన్నారంటే, మతము మత్తు, కులము కుచితం, పుళ్ళులతో కూడుకున్నది. ఆ రెండుని తీసేస్తారు కమ్యూనిస్టులు. ఈ దేవుని దగ్గర కాదు, వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు ఈరోజు పాటలు పాడుతున్నారు, కమ్యూనిస్టులు పాటలు పాడుతున్నారు. కులమును ఎగ్గొడుతున్నారు, మతాన్ని ఎగ్గొట్టేస్తున్నారు. అవి రెండు తప్పు అని కమ్యూనిస్టులు చెప్తున్నారు. వినండి, ఆ యొక్క యూట్యూబ్లో వస్తున్నాయి, వాళ్ళ పాటలు వస్తున్నాయి, చాలా చక్కగా పాడుతున్నారు. ఇది శాస్త్రులు పరిచయంలో జరిగింది, బైబిల్ గ్రంథంలో.
మేము శాస్త్రులం, మేము పరిశీలం అని వాళ్ళు కొట్టుకున్నారు. అయితే భేదాలు ఉండకూడదు. బాప్తిస్వం పొందిన తర్వాత ఎవరిలో ఏ భేదం ఉండకూడదు. ఒక అమ్మాయి బ్రాహ్మిణ్స్ అట. దాహం వేస్తుందంట ఈ అమ్మాయికి, బ్రాహ్మణుల అమ్మాయికి దాహం కొనుస్తున్నాను అని 36వ వచనం అండి, 10వ అధ్యాయము అపోస్తలుల కార్యములు. దాహం వేస్తుందంట అమ్మాయికి. అటు నడిచిపోతుండగా ఎస్సీ వాడు వచ్చిందట. అక్కడ బోరింగ్ ఉందట, ఇట్లా కొడితే వస్తాయి తాగటానికి. శుభ్రంగా తాగొచ్చు కదా. ఇక్కడ నేను తాగను. ఆమె క్రైస్తవ్యమును స్వీకరించింది, దేవుని నమ్ముకుంది. అక్కడికి వచ్చేసరికి దాహం విపరీతం అవుతుంది, ప్రాణం పోయేంతగా ఉంది. ఇక్కడ నేను తాగనని చెప్పేసి అలానే ఉన్నదన్నట్టు. కొంతసేపటికి ప్రాణాన్ని పోగొట్టుకున్నది. ఏ భేదం చేత? ఎస్సీ అనే ఒక భేదం పెట్టి బ్రాహ్మణులు, క్రైస్తవురాలైన బ్రాహ్మణురాలు నీళ్లను తాగక చచ్చిపోయింది. అందుకని దేవుడు ఏమంటాడంటే, మగవారిది ఒక కులము, ఆడవారిది మరొక కులం అన్నాడు. అవ్వమ్మ గారిది ఒక కులము, ఆదాము గారిది ఒక కులము. అవ్వమ్మ గారిది నేనేం చెప్పున్నది, ఇది అమ్మమ్మ గారిది ఒక కులము, ఆదాము గారిది ఒక కులం. ఒకటేమో ఆడకులం, ఒకటేమో మగ కులం. లేకపోతే తెల్లవాళ్ళు, ఎర్రవాళ్ళు, నల్లవాళ్ళు. ఆఫ్రికన్స్ నల్లవాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు ఏమో తెల్లవాళ్ళు. ఈ గల్పోళ్ళు కూడా ఎర్రదనమో తెల్లదనానికి వస్తారు వాళ్ళు. వర్ణాలు అవి, రంగులు. ఈ కులగజ్జిని గోక్కుంటే గోకే కొలద గొలబడుతుంది. గజ్జిందా ఎవరికన్నా? గజ్జిందా? సంకల్లో ఉందా గజ్జి? ఇక్కడ గజ్జిపండి ఉందనుకో, కొంచెం స్పాట్ దానికి గోకుతానే ఇంకా పెరుగుతూ ఉంటుంది. మందు పెడితే తగ్గిపోతుంది. అదండి, ఒకటే గజ్జిని గోక్కూడదు, గోకితే పెరుగుద్ది. దీన్ని ఎవరు పెట్టారు చెప్పాలా? కులగజ్జిని బ్రాహ్మిన్స్ పెట్టారు. ఆర్యులు పెట్టారు. ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇరాన్ అనే ఒక దేశం నుంచి మన ఇండియాకి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల్లో వచ్చారు. ఖైబర్ పాస్ నుంచి, పంజాబు రాష్ట్రాలు ఉంటాయి పాకిస్తాన్కి దగ్గరలో. వాళ్ళు వచ్చి మన ఇండియాలో ఉన్న ద్రవిడుల్లో జొరబడి ద్రవిడుల్లో ఈ యొక్క భేదాలు పెట్టేశారు. వాళ్ళేమో ఆరాముగా పూజారులు అయిపోయారు. అర్థమైందా? ఒకటి దేవుడు, రెండోదేమో కులము, మూడోదేమో మతం. మరి మీరందరూ ఏ మతస్థులు అంటే, మా అమ్మగారు అంటది మనమందరూ క్రైస్తవులు అని చెప్పండి హో అంటది ఈ అమ్మగారు. ఎవరన్నా దిపోసిన వాళ్ళందరూ అన్నారు ఆ మధ్య. వాళ్ళందరూ బెదిరిపడి అట్టేపోయారు. వాళ్ళేమో దాసరోళ్ళు, అద్దాలు అమ్ముకొని బతుకుతారు. దాసరోళ్ళు పూసలోళ్ళకి ఏం చెప్పాలా? మనందరం క్రైస్తవులం అంటే, మేము క్రైస్తవులం ఎందుకు అవుతాం? ఏదో దేవుని నమ్ముకోమంటే నమ్ముకున్నాం కానీ అంటారు వాళ్ళు. క్రైస్తవ పద్ధతులు తెలియవు, క్రీస్తు పద్ధతులు తెలియవు, వాక్యంలో ఉన్న విధానాలు తెలియవు, ఎలా నడుచుకోవాలో తెలియదు. క్రైస్తవ పద్ధతులు ఇలా ఉండాలి, ముగ్గు వేయకూడదు అని చెప్తుంది. ముగ్గులో ఏముంది? ముగ్గులో రావణాసురుడు వచ్చి సీతమ్మ గారిని ఎత్తుకుపోయేటప్పుడు ముగ్గు గీసాడంట. దీన్ని గిర్రలకు రామ్మని, ఈ గిర్రలకు రామ్మని. దానిలోకి రాగానే ఆ మంత్రం ఉంది కదా లోపల, స్పృహ లేకుండా పడిపోయింది, ఎత్తుకుపోయి. ఏముంది దానిలో? ముగ్గులో మంత్రశక్తి ఉంటుంది. ఎవరి నీళ్ళ ముందు ముగ్గేస్తే తొక్కపోకండి, దానిలో మంత్రం కూడా పెడతారు. అది దేవుని స్తోత్రాలు. కొన్ని విషయాలు వీళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కానీ ఎందుకు చెబుతాం? ఓ అటు పొద్దున్నే లేదు, 1 గంటకు ఒకసారి, 5 గంటలకు ఒకసారి, 5 సార్లు నమాజ్ చేస్తాడు.
ఇక్కడ పలికే శబ్దం ఏంటిది? పలకట్లా. ఈ ఎల్ ఎల్ ఏంటిది అది? ట్రాన్స్లేషన్ మిస్టేక్ కాదు, శబ్దం మిస్టేక్ కూడా లేదు ఆడ. అరబ్బులు యెహోవాని అల్లాని పిలుచుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోసా అంటే మోషే. మోషే దేవుడు ఎవరంటే అల్లా అంటారు వాళ్ళు. అల్లంటే ప్రత్యేకమైన శబ్దం కాదు అది. వాళ్ళు పిలుచుకున్నారు యెహోవాని. మోషే దేవుడు యెహోవాయే. యెహోవాకి ఏం పేరు పెట్టారు వాళ్ళు? అల్లా అని పేరు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇష్టం, నమ్మితే నమ్మండి. యూదాయిస్కరియోతు వెండి నాణేలకు అమ్మితే నువ్వేం కులానికి అమ్మేసుకో యేసు ప్రభుని, నీ మతానికి అమ్మేసుకో యేసు ప్రభుని. నా మతమే గొప్పది దేవుని కంటాను. ఈ భేదాలన్నీ ఉన్నోళ్ళు దేవుని రాజ్యంలోకి రారు. అపోస్తుల 10వ అధ్యాయం 36వ వచనం చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అంటే కొందరికా, ఒక కులానికా, ఒక బాపనుడికా, ఒక ఆంటోడికా? ఎవరికి యేసు ప్రభు అన్నారు? మరి అక్కడ అందరికంటే మా గూడానికే ప్రభు, మా తండకే ప్రభు, మా జిల్లాకే ప్రభు, లేకపోతే మా ఇండియాకే ప్రభు, అంతేనా? యేసు ప్రభుని గురించి అలా అనకండి. అందుకనే క్రీస్తు విరోధి రాబోతున్నాడు. 3 కప్పల్ లాంటి దయ్యాలు వస్తాయి బయటికి. కప్పల్ లాంటి పెద్ద దయ్యాలు వచ్చి ప్రపంచ రాష్ట్రాలకు వెళ్ళి ఆ రాష్ట్రాల యొక్క రాష్ట్రపతులని, ప్రధానమంత్రుల్ని మనిషేసి ఈ క్రీస్తు విరోధి అండర్లోకి తెస్తాయి. కప్పల్ లాంటి 3 ఆత్మలు, దయ్యాలు. అప్పటిదాకా ఈ రష్యా వంగదు, అమెరికా వంగదు, నా చైనా వంగదు, ఉత్తర కొరియా వంగదు, ఇండియా వంగదు, ఎవడు వంగడు. ఆ దయ్యాలు బయలుదేరితేనే వీళ్ళు లొంగుతారు. అసలు ఇవి ఉంటాయో ఉండవో తెలియదు, కానీ మొత్తం మీద ప్రపంచ భూరాజులందరినీ పోగు చేస్తాయి ఈ 3 దయ్యాలు. హార్మగెదోన్ అనే ఒక స్థలానికి వీళ్ళందరిని తీసుకొస్తాయి ఇజ్రాయెల్ని పట్టుకోవటానికి. అప్పుడు ప్రభు అడుగు పెడతాడండి. ఒలివల కొండ మీద అడుగు పెడతాడు. అప్పటిదాకా ఈ సంఘాలు ఎట్లా సాగాల్సిందే, ఆరాధనలు చేయాల్సింది. నేను చదివింది అదే. ఏంటిది? సిరియా శబ్దం చదివేశాడు. ఆ సిరియా గురించి ఈ మీకాలో రాసి ఉంది. ఏమంటే ఆయన సమాధానమునకు కారకుడగును, ప్రభు అయిన యెహోవా సమాధానమునకు కారకుడగును. అశ్షూరు మన దేశంలో సొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపురులను 8 ప్రధానులను నియమింతుము. వారు అశ్షూరు దేశమును దాని గుమ్మముల వరకు, నిమ్రోదు దేశమును ఖడ్గమ చేత మేపుదురని. అశ్షూరీయులు మన దేశంలో సొరబడి మన సరిహద్దుల్లో ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగన మనలను రక్షించునని రాసింది. అశ్షూరు గురించి స్పష్టంగా బోధించాడు. అందుకని ఇది లేవాలి. ఇది లేవాలంటే కొంత టైం పడుతుంది. ఈ ప్రవచనం జరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్కు నిష్ఫలం కానేరదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యము నిష్ఫలము కానేరదు. అది ప్రవక్తల చేత రాయబడిన వాక్యాల కనుక తప్పక టైం వచ్చినప్పుడు జరుగుతాయి.